ఇట్స్ ఓకే. సో, యాక్చువల్లీ ఏఐ అనే కాన్సెప్ట్ 70 ఇయర్స్ బ్యాకే స్టార్ట్ అయింది. అది ఫస్ట్ 1950లో స్టార్ట్ అయింది. సో, సైంటిస్ట్స్ అప్పుడు ఏమనుకున్నారంటే, సో వాట్ ఇఫ్ ఏ మెషిన్స్ కెన్ స్పీక్? వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. అలన్ ట్యూరింగ్ అనే ఒక ఆయనకి ఒక థాట్ వచ్చింది. మెషిన్స్ హ్యూమన్స్తో మాట్లాడితే ఎలా ఉంటుంది? సో 1915లో ఆ సైంటిస్ట్ ట్యూరింగ్ మెషిన్ అనేది ఒకటి కనిపెట్టారు. సో అది సీడ్ అనమాట ఈ ఏఐ కాన్సెప్ట్కి. సో తర్వాత 1956లో ఏ గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్ అందరూ ఫామ్ అయ్యి ఈ ఏఐ టర్మ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అంటే 1956లో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బయటకు వచ్చింది. సో తర్వాత 2014లో ఈ జెన్ ఏఐ అనేది వచ్చింది. అంటే ఏంటంటే ఇప్పటిదాకా ఏంటంటే ఈ ఏఐ అనేది జస్ట్ 2017లో గూగుల్ ట్రాన్స్ఫార్మర్ అనేది కనిపెట్టారు. అంటే గూగుల్ ట్రాన్స్లేటర్ ఏం చేస్తుంది? అంటే ఏం చేస్తుంది అంటే లాంగ్వేజెస్ కదా, ఎగ్జాక్ట్లీ. సో అంటే ఏంటి, దాని లాంగ్వేజ్ కూడా అర్థమయ్యేలాగా దాన్ని ట్రైన్ చేశారు. సో 2017లో గూగుల్ ట్రాన్స్లేటర్ అని కనిపెట్టారు. సో దట్ ఈస్ ద సీడ్ ఫర్ ఇప్పుడు మనం ఏమైతే యూజ్ చేస్తున్నామో చాట్ జీపీటీ, మైక్రోసాఫ్ట్ కోపైలట్, జెమినీ, ఎనీథింగ్, దట్ ఈస్ ద సీడ్. గూగుల్ ట్రాన్స్లేటర్ నుంచి వాళ్ళు ఇంకా దాన్ని డెవలప్ చేసి చాట్ జీపీటీగా ఇప్పుడు ఈ డేస్లో ఏమైతే వాడుతున్నామో దాని నుంచి వచ్చింది. సో దాని సీడ్ అనేది 1915లోనే స్టార్ట్ అయింది. బట్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్. సో 2020లో ఓపెన్ ఏఐ అనే ఒక కంపెనీ స్టార్ట్ చేసింది. ఈ ఓపెన్ ఏఐ అనే కంపెనీ జీపీటీ అనేది క్రియేట్ చేసింది. సో అది ఏంటంటే ఏఐనే జనరేటింగ్ టెక్స్ట్ మెసేజెస్, క్రియేటింగ్ ఇమేజెస్ అవన్నీ అనమాట. అంటే జనరేట్ చేయటం, జస్ట్ హ్యూమన్స్ ఏదైతే ఇస్తున్నారో దానికి రిప్లై ఇవ్వటం కాకుండా, జస్ట్ ఫాలోయింగ్ ద రూల్స్ కాకుండా అది జనరేట్ చేయటం అనేది మొదలు పెట్టింది. సో ఇది అనమాట ద హిస్టరీ ఆఫ్ ఏఐ. నో హ్యావ్. మీకు ఐడియా ఉందా జీపీటీ ఫుల్ ఫామ్? ఓకే, జనరేటివ్ ప్రిన్సిపల్ టెక్స్ట్. సో దట్ ఈస్ వాట్ జెన్ ఏఐ. సో అంటే జెన్ అంటే ఏంటంటే జనరేటింగ్ అనమాట. ఈ 2014లో సైంటిస్ట్ ఏం చేశారంటే జిఏఎన్ అని కనిపెట్టారు. అంటే జనరేటివ్ అడ్వర్సర్ నెట్వర్క్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే రూల్స్ ఫాలో అవుతుంది కదా, మనం ఏమి ఇస్తే ఆ రూల్స్ ఫాలో అవుతుంది కదా. ఇక్కడ నుంచి అది ఏం చేయటం అంటే జనరేషన్ అనేది మొదలు పెట్టింది. సో మనకి ఏం కావాలో అది జనరేట్ చేయటం అనేది మొదలు పెట్టింది. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ జనరేటివ్ ఏఐ? ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీకు ఏం అర్థమైంది జనరేటివ్ ఏఐ అంటే? ఓకే. సో జనరేటివ్ ఏఐ ఏంటంటే, మనం యాక్చువల్లీ వాట్సాప్ అందరూ యూజ్ చేస్తారు కదా. సో మీరు టెక్స్ట్ చేస్తారు, ఒక వర్డ్ కింద వస్తుంది, అది ఏంటది అంటే ఆటో కంప్లీట్ చేస్తుంది. ఎదర్ యు ఆర్ టైపింగ్ సంథింగ్, సమ్ స్పెల్లింగ్ మీకు కావాలి, కింద ఆటోమేటిక్గా కీబోర్డ్లో వస్తుంది. అది దేనివల్ల వస్తుంది? దట్ ఈస్ ఏఐ వల్ల మీకు ఆటో కంప్లీట్ వర్డ్ వస్తుంది. మీరు ఒక లీవ్ లెటర్ టైప్ చేయాలనుకోండి. సో లీవ్ లెటర్ టైప్ చేస్తున్నారు, ఫస్ట్ ఎలా స్టార్ట్ చేస్తారు? హోప్ యు ఆర్ డూయింగ్ వెల్ అలా కదా. సో మీరు అలా ఇవ్వగానే నెక్స్ట్ ప్రాంప్ట్ ఎలా వస్తుంది? ఏఐ. దట్ ఈస్ ఏఐ, జనరేట్ చేస్తుంది ఏఐ. సో కంప్లీట్ జనరేటివ్ ఏఐ ఏంటంటే, సపోజ్ ఆ లీవ్ లెటర్ నేను టైప్ చేయకుండా నాకు ఇలా లీవ్ లెటర్ కావాలి అని ఇస్తే అది ఏం చేస్తుంది? మొత్తం అంతా మెసేజ్ అంతా జనరేట్ చేస్తుంది కదా, లీవ్ లెటర్ మొత్తం ఇస్తుంది కదా. సో దట్ ఈస్ జనరేటివ్ ఏఐ. అర్థమైందా ఏఐకి జనరేటివ్ ఏఐకి డిఫరెన్స్? సో ఇట్స్ రైట్స్ ద టెక్స్ట్ మెసేజెస్. మీకు ఎలా కావాలో, మీకు ఏది కావాలంటే అదే క్రియేట్ చేస్తుంది. మనం ఇచ్చే ప్రాంప్ట్ బట్టి ఉంటుంది అనమాట. సో ఈమెయిల్స్ కానీ, ఎవరికైనా రిపోర్ట్ సబ్మిట్ చేయాలంటే అది కానీ, ఏమైనా సమరైజ్ చేయాలంటే ఒక పెద్ద కాన్సెప్ట్ని సమరైజ్ ఫామ్లో కావాలంటే అవన్నీ అనమాట. మీకు ఇది ఆల్రెడీ ఐడియా ఉంటుంది, అందరూ ఇప్పుడు ఇమేజెస్ క్రియేట్ చేస్తారు జీపీటీలో యూజ్ చేస్తున్నారు కదా. సో యూ కెన్ క్రియేట్ అనమాట ఏదో కార్టూన్స్ ఆర్ కెన్ యాడ్ విత్ యువర్ ఫేవరెట్ సెలబ్రిటీస్ అండ్ క్రియేట్ ద ఇమేజ్ వాట్ ఎవర్ ద థింగ్ యూ వాంట్. క్రియేట్ చేయాలంటే ఒకప్పుడు డెవలపర్ రాసేవారు, అదే
ఈ దీనికి నాకు పలానా దానికి లాగిన్ పేజ్ కావాలి అని దానికి అడిగితే అదే ఇచ్చేస్తుంది. సో ఇట్ వాస్ రీప్లేసింగ్ ద పీపుల్ యాజ్ వెల్ ఇట్ ఈస్ మేకింగ్ ఇట్ వెరీ ఫాస్ట్. సో అర్థమైందా వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ జనరేటివ్ AI, వాట్ ఇట్ ఈస్ ద క్యాపబుల్ ఆఫ్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా వీటిలో? సో LMS, LLMs, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. సో ఇది ఏం లేదు, జస్ట్ సింపుల్ ఒక బ్రెయిన్ అనమాట. ఇప్పుడు ChatGPTకి మీరు ప్రాంప్ట్ ఇస్తున్నారు, అది ఎలా వర్క్ చేస్తుంది? బికాస్ ఆఫ్ LLM అనమాట. అంటే అది బ్రెయిన్, ChatGPTకి బ్రెయిన్. ఇట్ వర్క్స్ బిహైండ్ ద ఇంజిన్ అనమాట. అంటే మీ ప్రాంప్ట్ ఇస్తుంటే అది జనరేట్ చేసిన అవుట్పుట్ ఉంటుంది కదా, అది ఎలా వర్క్ అవుతుంది అనేది అంటే ఈ LLM అనేది దాని ద్వారా అనమాట. సో ఆ LLM అనేది ఎలా ట్రైన్ చేస్తారంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన బుక్స్ కానీ ఉన్న సోర్సెస్ కానీ వరల్డ్లో ఉన్న డేటా అంతా కూడా దానికి ఆల్రెడీ ఇన్పుట్ కింద ఇస్తారు. మీరు ఏమన్నా సపోజ్ దేనికన్నా పలానా బుక్ రివ్యూ కావాలంటే అది ఎలా ఇస్తుంది? ఆల్రెడీ ఎవరో రివ్యూస్ ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే దానికి తెలిసిన వాళ్ళ సోర్సెస్ అన్ని కలెక్ట్ చేసుకొచ్చి క్రాల్ చేసి మనకి ఇస్తుంది. సో దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. అంటే ChatGPT అనేది ఒక బాడీ అయితే అది ఎలా వర్క్ అవుతుందంటే ఈ బ్రెయిన్ ద్వారా, LLM అనే బ్రెయిన్ ద్వారా వర్క్ అవుతుంది. సో దే ఆర్ నథింగ్ బట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనమాట. సో దే ఆర్ లైక్ బ్రెయిన్స్ ఫర్ ChatGPT, Gemini అండ్ Copilot. సో అది ఎలా రెస్పాండ్ అవుతుంది? సో మీరు ఇచ్చిన ప్రతిదీ నిజమా కదా అని నమ్ముతారా? అంటే మీరు ఒక ప్రాంప్ట్ ఇచ్చారు, అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీకు ఎవరికైనా ఐడియా ఉందా? అంటే అన్ని ట్రూత్ ఇస్తుందా? ఎగ్జాక్ట్లీ. అంటే అది ఇచ్చిందంతా కూడా మనం నమ్మలేం. వీ హ్యావ్ టు యూజ్ అవర్ ఓన్ ఇంటెలిజెన్స్ అనమాట. సో అదేంటంటే ఇది జస్ట్, సో అది ప్రిటెండ్ చేస్తుందా లేకపోతే ట్రూత్ ఇస్తుందా? ప్రిటెండ్. సపోజ్ మీకు ఎవరికన్నా ఒక మొబైల్ ఫోన్ పర్చేస్ చేయాలనుకోండి, ఫస్ట్ మీరు ఏం చేస్తారు? ఆన్లైన్లో రివ్యూస్ చూస్తారు, ఇంకా ఎక్కడెక్కడ తక్కువకి వస్తుందో చూస్తారు. సో అదంతా ఏం చేస్తుంది? ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ప్రిడిక్షన్ ఇస్తుంది. అంతే తప్ప అది నువ్వు ఈ ఫోన్ కొనుక్కోదని ఇవ్వదు కదా. ఎవరైనా సెర్చ్ చేశారా అలాగా ఏమైనా ఫోన్ ఆర్ ఎనీ ప్రోడక్ట్ బై చేసేటప్పుడు? సో అదనమాట. ఇట్స్ రెస్పాన్స్ లైక్ ఏ నాలెడ్జబుల్ హ్యూమన్. సో ఎగ్జాంపుల్స్ మీకు ఆల్రెడీ తెలుసు, ఇవి మీరు వాడుతున్నారు కదా, ChatGPT, Google, Gemini, Microsoft Copilot, ఇంకా చాలా ఉంటాయి, పర్ప్లెక్సిటీ, ఇలాగనమాట. సో ఈ LLM అనే ఐడియా ఉందా? ఇప్పుడు అర్థమైందా అది అసలు ఏంటి అనేది? జస్ట్ సింపుల్గా గుర్తుపెట్టుకొని అది బ్రెయిన్ అనమాట, అంతే. సో మీరు ఏవైతే రీసెంట్ టైమ్స్లో వాడుతున్నారో సో వాటన్నీ ఎలా పనిచేస్తుందంటే ఈ LLM అనే కాన్సెప్ట్. సో ఈజ్ ఏ హ్యాకబుల్. సో ఏని కూడా మనం అటాక్ చేయొచ్చు. we can do it. సో దిస్ ఈజ్ ఏ అటాక్ సర్ఫేస్. అంటే ఏంటంటే ఏని ఏ పాయింట్స్లో మనం దాన్ని మనం ఇన్ఫర్మేషన్ అనేది మనం తెచ్చుకొని మనకు కావాల్సినట్టు ఎలా మార్చుకోవాలని అన్నమాట. సో ఏ అటాక్ సర్ఫేస్ అంటే ఏ ఏరియాస్లో దాన్ని మనం చేయొచ్చు. సో ఇన్పుట్, అవుట్పుట్, APS, డేటా. సో ఇన్పుట్ అంటే ఏంటి? యాక్చువల్లీ మనం ఇచ్చే ప్రాంప్ట్, వాట్ ద యూజర్ ఆస్క్ కదా ఇన్పుట్ అంటే. మీకు పలానా ప్లేస్లో ఏం కావాలి, బెస్ట్ రెస్టారెంట్ అనుకోండి, మీరు ఇస్తున్న ప్రాంప్ట్ విచ్ ఇస్ ద బెస్ట్ లొకేషన్ ఇన్ దట్ ఏరియా అని కదా. సో అది ఇన్పుట్. సో అవుట్పుట్ ఏమవుతుంది? అది ఏదైతే జనరేట్ చేస్తుందో, ఏదైతే ప్రిడిక్ట్ చేస్తుందో అది అవుట్పుట్ అవుతుంది. సో డేటా అంటే ఏంటి? పర్లేదు చెప్పు. అది జనరేట్ చేసే ఇన్ఫర్మేషన్, వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇచ్చింది అది. సో APIs ఏంటంటే మధ్యలోని మిడిల్ మ్యాన్లో యూజ్ చేస్తాం అనమాట, అంటే కనెక్షన్ అనమాట. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే స్విగ్గీ వాడతారు కదా. సో బ్యాక్గ్రౌండ్ వర్క్, ఎగ్జాక్ట్లీ. సో స్విగ్గీలో మీరు లొకేషన్ పెడతారు, సో ఎగ్జాక్ట్గా ఆ లొకేషన్కి వాడు తెచ్చి ఎలా ఇస్తున్నాడు? స్విగ్గీకి ఎలా తెలుసు ఈ లొకేషన్ అని? అదే లొకేషన్ ఎలా వర్క్ అవుతుంది? బికాస్ ఇట్ ఈస్ యూజింగ్ మ్యాప్స్. స్విగ్గీ మనం పెట్టగానే ఏమవుతుందంటే లొకేషన్ మనం ఎనేబుల్ చేసినప్పుడు అది మ్యాప్స్కి రిక్వెస్ట్ అవుతుంది, గూగుల్ మ్యాప్స్కి. సో ఫ్రమ్ ద గూగుల్ మ్యాప్స్ ఇట్ వాస్ గివింగ్ అండ్ ఇట్ వాస్ గెట్టింగ్ దట్ API కాల్ and our location selected, then you was getting the food delivered kada. That is the background work happening.
సో ఇన్పుట్ అవుట్పుట్ డేటా ఏపీఐ. సో ఇది మీకు అర్థమైందా ఈ కాన్సెప్ట్ ఇప్పుడు? సో ఫర్ దీనికే ఇన్స్టాగ్రామ్కి ఎగ్జాంపుల్ చెప్పండి. సో ఇన్స్టాగ్రామ్లో ఇన్పుట్ ఏమవుతుంది? సరే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ఎలా ఓపెన్ చేసి లాగిన్ అవుతారు? ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత అడిగా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, లాగిన్ క్రెడెన్షియల్స్ కదా. సో అక్కడ అంటే ఇన్పుట్ ఏమవుతుంది? యూజర్ నేమ్ పాస్వర్డ్. సో అవుట్పుట్ ఏమొస్తుంది? చాట్స్. జనరల్గా ఏమవుతుంది? ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ స్క్రీన్లో ఏం కనిపిస్తుంది? హోమ్ స్క్రీన్లో ఏముంటుంది? మీకు కనిపించేదంతా ఒక టర్మ్ అంటారు. ఏంటి? స్టోరీసా? కాదు, ఏం కనిపిస్తుంది అంటే ఫీడ్ కనిపిస్తుంది. దాన్ని ఫీడ్ అంటారు అనమాట. మీ సెర్చ్ బార్ కనబడగానే డిఫరెంట్ డిఫరెంట్ రీల్స్ అన్నీ వస్తాయి కదా, అదంతా ఏంటంటే దాన్ని ఫీడ్ అంటారు. సో ఇప్పుడు ఇక్కడ డేటా ఏమవుతుంది? స్టోరీస్. డేటా అంటే ఏంటి? డేటా అంటే ఏంటి పని? యాక్చువల్లీ డేటా అంటే ఏంటి? మీ ఇన్ఫర్మేషన్ కదా. సో ఇన్స్టాగ్రామ్లో డేటా అంటే ఏమవుతుంది? అదంతా ఫీడ్ కదా. సో డేటా అంటే మీ ఫొటోస్, మీ రీల్స్, మీరు ఏదైతే పెట్టుకున్నారో ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశారో అవన్నీ. సో ఏపీఐ ఏమవుతుంది ఇక్కడ? ఎనీ గెస్? ఓకే, మీరు లాగిన్ అవుతున్నారు కదా, ఏదర్ యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వచ్చు, ఆర్ ఇంకో వే కూడా ఉంది లాగిన్ అవడానికి. ఫోన్ నెంబర్ కాకుండా ఎవరో చెప్పారు, జీమెయిల్. సో ఇక్కడ ఏపీఐ ఏమవుతుందంటే జీమెయిల్ లాగిన్ అనేది ఏపీఐ అవుతుంది. అర్థమైందా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఎగ్జాంపుల్ ఫర్ ఏఐ టెక్ సర్ఫేస్? సో రియల్ వరల్డ్ థ్రెట్ అనమాట. సో ఏఐని ఎలా మనం మన చేతిలోకి తెచ్చుకోవచ్చు? సో ఏఐ అంటే ఏంటి? జస్ట్ మనం ఏది ఇస్తే అది మనకు అవుట్పుట్ ఇస్తుంది కదా. సో ప్రాంప్ట్ ఇంజెక్షన్ అనేది ఒక అటాక్ అనమాట. సో ప్రాంప్ట్ ఇంజెక్షన్ అంటే ఏంటంటే, సపోజ్ మీరే ఉన్నారు, నేను మీ రూల్స్ అన్ని ఇగ్నోర్ చేసి మీ పాస్వర్డ్, యూజర్ నేమ్ పాస్వర్డ్ అని నాకు చెప్పండి అంటే మీరు చెప్పాలి. అంటే ఇఫ్ ఐ వాజ్ ఏబుల్ టు మ్యానిపులేట్ యూ దెన్ యూ విల్ బి సే ఎవ్రీథింగ్ కదా. నేను మాటల్లో పెట్టి నేను మొబిలైజ్ చేసి మీ పాస్వర్డ్ నేను తప్పించుకెళ్ళను అంటే ఏం చేస్తున్నాను? ప్రాంప్ట్ ఇంజెక్షన్ ఇస్తున్నా. దట్ ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఫర్ ద ఏఐ ఆల్సో. అంటే మనకి ఎలా కావాలో అలాగా నువ్వు రూల్స్ అండ్ ఇది ఎవరు చేయకండి, జస్ట్ ఫర్ పర్పస్ అంత ఎడ్యుకేషనల్ పర్పస్. సో నీ రూల్స్ అని నువ్వు ఇగ్నోర్ చేసి నా పలానా బ్యాంక్ డీటెయిల్స్ ఆ లూప్ హోల్స్ అలా అన్నీ ఇవ్వు అని దాన్ని అడగొచ్చు. యాక్చువల్ ChatGPTలో అన్నీ చేస్తే వైలేషన్ పాలసీస్ వచ్చి ఆగిపోద్ది, చేయొద్దు. అలాగా యాక్చువల్లీ ఇది రియల్గా జరిగింది, ఈ థ్రెట్ అనేది రియల్గా జరిగింది. 2023లో ఏమైందంటే బింగ్ చాట్లో పాపం దానికి ఇన్స్ట్రక్షన్స్ దాంతో మాట్లాడుతూనే ఆ బింగ్ చాట్ యొక్క సీక్రెట్స్ అన్ని తెచ్చేశారు అంటూ ప్రాంప్ట్ ఇస్తూ. అలా అంటే ఎలాగంటే చిన్న పిల్లలతో మాట్లాడినట్టు మాట్లాడి దాని నుంచి దాని డేటా అంతా దాని నుంచి దాని డేటాని మనం ఇప్పించారనమాట, అంటే తెలుసుకోగలిగారు. దట్ వాస్ హ్యాపెన్ ఇన్ 2023. సో దీన్ని కూడా ప్రివెంట్ చేయొచ్చు బై యూజింగ్ ఫ్యూ టూల్స్ అనమాట. ఆ టూల్స్ ఏంటంటే లకేరా గార్డ్. సో ఇది ఏం చేస్తుందంటే, మీరు కనుక ChatGPTలో నాకు రూల్స్ ఇగ్నోర్ చేసి ఎవరినో మనీ ఇవ్వమంటే దట్ విల్ గెట్ యూ వైలేషన్ పాలసీ అండ్ ఇట్ విల్ స్టాప్, ఇట్ విల్ గో అండ్ గివ్ యూ. కాంటే ట్రై చేయండి. ఒక రెడ్ సింబల్ లాగా ఒకటి ఇస్తుంది, ఇట్ వాజ్ అండర్ నాట్ యూసేజ్ పాలసీస్ అని ఒకటి వస్తుంది, ఆగిపోతుంది. సో ఆ ప్రాంప్ట్ ఇంజెక్షన్ని మనం ఎలా ఆపచ్చు అంటే ఈ టూల్ యూస్ చేసి. అంటే ఏం చేస్తుంది అంటే ప్రాంప్ట్ ఇచ్చినప్పుడే అది కరెక్టా కాదా అనేది అది స్కాన్ చేస్తుంది అనమాట. స్కాన్ చేసి సో ఇఫ్ సంథింగ్ ఈస్ ఫిషీ అంటే ఈడెవడో ఈ డేటా తెచ్చుకోవాలని చెప్పి నన్ను అడుగుతున్నాడని దానికి అర్థమయ్యి అది అక్కడే స్టాప్ చేస్తుంది, అంటే ఫర్దర్గా డేటా అనేది ఇవ్వదు. సో దిట్ ఈస్ ద ప్రాంప్ట్ ఇంజెక్షన్ విచ్ వాజ్ హ్యాపెన్ ఇన్ 2023 అటాక్. సో ఓకే, అర్థమైందా ఇది?
చెప్పా కదండి లగేరా. సో ఏపీఐ సెక్యూరిటీ. సో ఏపీఐ సెక్యూరిటీ అంటే సపోజ్ మీరు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు లోపలికి రావాలంటే ఫస్ట్ ఉంటారు సెక్యూరిటీ గార్డ్స్. దే వోంట్ అలౌ యూ కదా. సో లైక్ వే ఈ ఏపీఐ అనేది సెక్యూరిటీ అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. లైక్ ఈ ఏపీఐ అనేది అంటే అసలు ఏంటది, మీకు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పు, స్విగ్గీ. సో మ్యాప్స్ అంటే స్విగ్గీలో నేను లొకేషన్ పెట్టగానే అది వెళ్ళి ఏం చేస్తుందంటే మ్యాప్స్ ఫోన్ చేస్తుంది. యూ కెన్ ఇమాజిన్ లైక్ వన్ యాప్ కాలింగ్ టు ద అదర్ యాప్. అంటే స్విగ్గీ కాలింగ్ టు గూగుల్ మ్యాప్ టు గెట్ ద లొకేషన్, అలా అనమాట. అంటే యాప్స్ ఫోన్లో మాట్లాడుకుంటుంది అలాగా. యూ కెన్ టేక్ ఆఫ్ ఎనీ అదర్ ఎగ్జాంపుల్ యాజ్ వెల్, లైక్ లొకేషన్స్ కాకుండా గూగుల్ లాగిన్ కూడా మీరు ఒకసారి ఒక లాగిన్ అయితే కనుక మీ సిస్టంలో లాగిన్ అయ్యి దాన్ని అర్థం కాదు, ఆటోమేటిక్గా అయిపోతుంది ఒకసారి అవుతాయి. సో దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిహైండ్. ఓకే, ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఏపీఐ, ఆ లింక్ని ఏమంటారంటే ఇది ఏపీఐ అనమాట. ఇట్ ఈస్ కాలింగ్. సో ఇన్స్టాగ్రామ్ ఈస్ కాలింగ్ గూగుల్, చెకింగ్ ద అథెంటికేషన్, అండ్ దట్స్ వై మీకు ఒకసారి అది ఓకే అయిన తర్వాత అందుకే మీకు మళ్ళీ పాస్వర్డ్ అడగదు అంటిల్ అన్లెస్ మీరు దాన్ని బ్రౌజింగ్ హిస్టరీ ఆర్ ఎనీథింగ్, కుకీస్ కానీ ఎనీథింగ్ డెలీట్ చేసేంత వరకు కూడా అది మళ్ళీ తిరిగి అడగదు. అది ఎందుకంటే ఇదనమాట. సో వాట్ ఈస్ రియల్లీ హ్యాపెనింగ్ బిహైండ్ అంటే వన్ యాప్ ఈస్ కాలింగ్ టు ద అదర్ యాప్. సో దట్స్ వై ఒకవేళ అదే కనుక ప్రొటెక్టెడ్గా లేకపోతే కనుక ఏమవుతుంది, జస్ట్ ఒక సింగిల్ జీమెయిల్ అకౌంట్ తెలిసినా చాలు కదా, విచ్ ఈస్ కనెక్టెడ్ టు ద బ్యాంక్, విచ్ ఈస్ కనెక్టెడ్ టు స్విగ్గీ, విచ్ ఈస్ కనెక్టెడ్ టు ఇన్స్టాగ్రామ్, ఆల్ అకౌంట్స్ కన్నీ గూగుల్ మెయిల్ ఒకటి చాలు. సో అది కట్గా లేకపోతే కనుక సో దేర్ ఈస్ ఛాన్స్ ఆఫ్ మిస్యూజింగ్ ద డేటా. సో దానికి ఏంటంటే రేట్ లిమిటింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. ఈ రేట్ లిమిటింగ్ అంటే సపోజ్ నేనే మీకు ఒక్కసారి ఫోన్ చేస్తా, సో ఒక 1 minute 1000 times కాల్ చేస్తే ఎలా ఉంటుంది, చీరా కాదు, ఇట్ విల్ హ్యాంగ్, దట్ వోంట్ వర్క్ కదా. అంటే కంటిన్యూస్లీ సెండింగ్ ద రిక్వెస్ట్ కదా. సో సంథింగ్ హ్యాస్ టు బి హ్యాపెన్. ఇప్పుడు నేను 1 minute అన్ని కాల్స్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి, బ్లాక్ చేస్తే మళ్ళీ మాట్లాడొద్దా, స్విచ్ ఆఫ్ అంటే మాట్లాడొద్దా. సో నాట్ లైక్ దట్. సో రేట్ లిమిటింగ్ అనే కాన్సెప్ట్ వస్తుంది అనమాట. అంటే 1 minuteకి మీరు ఎవరైనా ఓన్లీ 5 calls మాత్రమే చేయగలరు. దట్ ఈస్ వాట్ రేట్ లిమిటింగ్. సో 1 minute 1000 times అలా చేయడానికి వీలు ఉండదు, ఒక 5 times మాత్రమే మీరు చేయగలరు. సో దానికి ఒక టూల్ ఉందనమాట. అంటే ఇప్పుడు సేమ్ స్విగ్గీయే మల్టిపుల్ టైమ్స్ గూగుల్కి రిక్వెస్ట్ పంపించింది అనుకోండి మ్యాప్స్, వాట్ హ్యాపెన్స్, ఇట్ విల్ స్టాప్ కదా, ఇట్ విల్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ కదా. అన్నిసార్లు ఎవరు రిక్వెస్ట్ పంపించరు కదా. సో ఏమన్నా మీరు దేనికన్నా లాగిన్ అవుతున్నప్పుడు ఓటీపీ వచ్చింది అనుకోండి, ఓకే ఊరికే 10 సార్లు ఓటీపీ వచ్చేస్తే ఏం చేస్తారు, ఓన్లీ దానికి ఒక పర్టిక్యులర్ గేట్వే అనేది ఉండాలి. అంటే మీరు ఎగ్జాంపుల్ మీరు పేమెంట్ చేస్తున్నప్పుడు ఓటీపీ వస్తుంది, ఎలా వస్తుంది అంటే దానికి టైం ఉంటుంది. ఇంత 5 minutes కొన్నిటికి సెకండ్స్, కొన్నిటికి 5 minutes 10 minutes అలా ఇస్తాడు. ఆ ఓటీపీ ఈ టైంలో పేమెంట్ రిక్వెస్ట్ అనేది కంప్లీట్ చేయాలి. అది కాకుండా దానికి అసలు లిమిటే పెట్టలేదు అనుకోండి, ఏమవుతుంది, అప్పుడు గెస్ చేయొచ్చు కదా హ్యాకర్ అనేవాడు, నేను 10 minutes కూడా పెట్టలేదు, సపోజ్ నేను లాగిన్ పేమెంట్ రిక్వెస్ట్ పెట్టాను, దానికి 10 minutes కూడా నేను పెట్టలేదు. సో అప్పుడు ఏమవుతుంది, సో ఈ లోపు హ్యాకర్ అనేవాడు వాడు ఓటీపీ అనేది గెస్ చేయొచ్చు, బ్రూట్ ఫోర్స్ అటాక్ ద్వారా దాన్ని గెస్ చేయొచ్చు. సో వాట్ హ్యాపెన్స్ దెన్, అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు కదా. సో సంథింగ్ హ్యావ్ టు బి స్టాప్ దట్, రైట్. సో అది రేట్ లిమిటింగ్ అనమాట. సో దానికి ఒక టూల్ ఉంది, కాంగ్ గేట్వే అనమాట. అది ఏం చేస్తుంది అంటే రిక్వెస్ట్ అనేది లిమిట్ చేస్తుంది. సో ఎంతవరకు ఎన్ని మినిట్స్కి ఎన్ని రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ చేయాలని ఆ టూల్ చూసుకుంటుంది. సో ఏమవుతుందంటే ఊరికే
ఫ్లడ్డింగ్ వెళ్ళకుండా, అంటే 1 minute 1000 కాల్స్ ఫ్లడ్డింగ్ అనేది వెళ్ళకుండా అది స్టాప్ చేస్తుంది. అది జస్ట్ ఎగ్జాంపుల్ ఫోన్ కాల్ అనేది. యాక్చువల్లీ ఈ గేట్వే అనేది విల్ వర్క్ ఇన్ ద పర్స్పెక్ట్ ఆఫ్ ఏపీఐ సెక్యూరిటీ. అన్నిసార్లు రిక్వెస్ట్ వెళ్ళకుండా హెల్ప్ చేస్తుంది. సో నెక్స్ట్ ఈస్ ఏపీఐ కీస్ అండ్ ద టోకెన్స్. సో ఏపీఐ కీస్ అంటే ఏంటి? ఓకే, మీకు ఇందాకే ఒకటి చెప్పా. యూ కెన్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఓటీపీ యాజ్ వెల్, అది కూడా వస్తుంది. సో ఇది ఒక గేట్వే అనమాట. అంటే ఎవరు యాక్సెస్ చేయగలరు, ఎవరు ట్రాక్ చేయగలరు, అండ్ పర్టికులర్ అథెంటికేటెడ్ యూజర్కి సర్వీస్ అనేది లేకపోతే దాన్ని ప్రొవైడ్ చేయటం అనమాట. సో ఏడబ్ల్యూఎస్ ఏపీఐ గేట్వే అనేది మేనేజ్ చేస్తుంది, విచ్ హ్యాండిల్స్ దిస్ థింగ్ ఏపీఐ కీస్. సో ఏపీఐ కీ అనేది ఏంటంటే పాస్వర్డ్ లాంటిది అనమాట ఒక యాప్కి. సో ఏమైనా డౌట్ ఉందా? టోకెన్స్ అంటే ర్యాండమ్గా ఒక నెంబర్ అనేది జనరేట్ అవుతుంది విత్ కాంబినేషన్ ఆఫ్ కోడ్ టైప్ వస్తుంది అనమాట టోకెన్. సో క్లౌడ్ అంటే ఏంటి? పర్లేదు చెప్పండి. క్లౌడ్ అంటే ఎక్కడ స్టోర్ అవుతుంది డేటా? డేటాబేస్ ఎక్కడ ఉంటుంది? వైజాగ్. అది ఇంకా రాలేదు, ఇంకా అప్కమింగ్ కానీ ఉంది, కానీ డేటా సెంటర్ లేదు కదా అక్కడ. ఓకే, అది నేను ఓకే డేటా సెంటర్ అనమాట. సో వాట్ ఆర్ ద థింగ్? సరే, ఇప్పుడు మీరు ఫొటోస్ అప్లోడ్ చేసుకుంటారు కదా గూగుల్ డ్రైవ్లోకి. సో ఆ ఫొటోస్ అనేది ఎక్కడ అప్లోడ్ అవుతున్నాయి? మీ ఫోన్లోనా లేకపోతే ఇంకెక్కడన్నా? అదే ఎక్కడ ఉంటుంది అంటే ఆ స్టోరేజ్ అనేది మీ ఫోన్లో ఉంటుందో లేకపోతే ఇంకెక్కడన్నా? సర్వర్లోనా గాల్లోనా? సర్వర్లో ఉంటుంది. సో సర్వర్ ఎక్కడ ఉంటుంది? సర్వర్ ఫోన్లో ఉండదు. సర్వర్ ఏంటంటే పర్టికులర్ డేటా సెంటర్స్ అన్నీ ఉంటాయి, లార్జ్ ఆఫీసెస్ లాగా. యూ కెన్ సర్చ్ ఇన్ గూగుల్ డేటా సెంటర్స్ ఇన్ యూఎస్ అని కొడితే వస్తుంది. పెద్ద పెద్ద సర్వర్ రూమ్స్ ఉంటాయి. సో మనం ఏమైతే కమ్యూనికేషన్ చేస్తాం, ఈవెన్ కంపెనీస్లో కూడా ఉంటాయి. సో మనం ఏదైతే చేస్తున్నామో అంటే ఫొటోస్ అప్లోడ్ కానీ ఎనీ డేటా వాట్ వీఆర్ అప్లోడింగ్, సో ఎవ్రీథింగ్ విల్ బి గోయింగ్ ఇన్ టు ద క్లౌడ్. సో క్లౌడ్ అంటే మేఘం కాదు. సో దట్ ఈస్ స్టోరింగ్ ద డేటా ఇన్ సమ్వేర్. అంటే సపోజ్ మీ ఇంట్లోనే ఏమైనా వాల్యుబుల్ థింగ్స్ ఉంటే మీరు ఏం చేస్తారు? లాక్ వేస్తారు. సో ఏదో బ్యాంక్లో పెట్టుకోవచ్చు అలా కదా, అంతే తప్ప డోర్ ఓపెన్ చేసేసి మా ఇంట్లో అవన్నీ ఇవన్నీ అని మీరు ఏం చెప్పరు కదా. సో క్లౌడ్ ఏ రిస్క్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే మనం డేటా క్లౌడ్లో స్టోర్ చేసిన వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ దట్ వాజ్ బీన్ అటాక్ అనేది అనమాట. సో మోస్ట్ కంపెనీస్ అనేది వాళ్ళ ఓన్ డేటా అనేది ఎక్కడ స్టోర్ చేస్తాయంటే ఏడబ్ల్యూఎస్, గూగుల్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ అజూర్. సో ఇవన్నీ డిఫరెంట్ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్న క్లౌడ్ సర్వీసెస్. సో అక్కడ ఈ డేటా అనేది స్టోర్ చేసుకుంటాయి అనమాట. సో అంటే ఏంటి, డేటా అనేది ట్రావెల్ అవుతుంది. మీరు మీ వాట్సాప్ ఆర్ ఫొటోస్ ఎవ్రీథింగ్, సపోజ్ మీరు గూగుల్ డ్రైవ్లో ఫొటోస్ అప్లోడ్ చేశారు, అది మీకు కావాలనుకోండి, అది ఎక్కడి నుంచి వస్తుంది? డౌన్లోడ్ చేస్తున్నాను అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? డేటా సెంటర్. ఏ డేటా సెంటర్ అంటే ఇట్ కెన్ బి, అంటే అది ఏ పర్టికులర్ లొకేషన్ అయితే ఇట్ కెన్ బి సింగపూర్ ఆర్ ఫ్రమ్ యూఎస్ఏ ఆర్ ఎనీథింగ్, ఇట్ కెన్ కమ్ కదా. సో దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ whenever you are uploading something in the Google Drive or anything, any data, so it was uploading to the Google cloud. గాల్లో కేబుల్స్ అంటే సంవత్సరం అడుగున్నా చాలా కొత్త వైర్లు ఉంటాయి అన్నమాట. ఫైబర్ కేబుల్స్ చాలా కొత్త, నీకంటే నీ అంత ఉంటాయి అన్నమాట. ఆ కేబుల్స్ ద్వారా డేటా ట్రాన్స్ఫర్. యా దోస్ ఆర్ వాట్ ఫైబర్ ఆప్టికల్స్ ఉన్నారు. ఫైబర్ అంటే వస్తుంది జే ఫైబర్ కేబుల్ అంటారు. డౌట్ వస్తే మొత్తం లాగేది సెట్.
సో అదనమాట కంపెనీస్ వాళ్ళ డేటా అనేది ఆ పర్టికులర్ AWS అమెజాన్ వాడిది, గూగుల్ క్లౌడ్ అనేది గూగుల్ వాడిది, మైక్రోసాఫ్ట్ అనేది మైక్రోసాఫ్ట్ కంపెనీ వాడిది. సో డిఫరెంట్ కంపెనీస్ ఆర్ ప్రొవైడింగ్ డిఫరెంట్ క్లౌడ్ సర్వీసెస్. సో వాళ్ళ డేటా అంతా వాళ్ళు అక్కడ స్టోర్ చేసుకుంటారు. సో మిస్కాన్ఫిగర్డ్ స్టోరేజ్. సో సపోజ్ మీరు ఒక ఫైల్ను మీ ఫ్రెండ్కి పంపిస్తున్నారు, సో దాన్ని పబ్లిక్లో పెడితే ఏమవుతుంది, అందరికీ తెలిసిపోతుంది కదా. మీ ఒక ఫోల్డర్ ఫొటోస్ ఆల్బమ్ ఫోల్డర్ ఇఫ్ యు ఆర్ షేరింగ్ అండ్ యూ హ్యావ్ ఫర్గాట్ టు క్లిక్ ఇట్ యాజ్ ఆర్ సేవ్ ఇట్ యాజ్ టు సెండ్ ద లింక్ యాజ్ ప్రైవేట్గా పంపించకుండా జస్ట్. సో అంటే ఏమవుతుంది, ఆ లింక్ ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు కూడా యాక్సెస్ వచ్చి ఐ కెన్ సీ ద ఫొటోస్ కదా, ఇఫ్ ఇట్ వాస్ మిస్టేకెన్లీ ఇన్ ద పబ్లిక్ మోడ్. అర్థమైందా? సో యాక్సిడెంటల్గా పబ్లిక్ కనుక అయితే కనుక మొత్తం డేటా అనేది అందరికీ తెలుస్తుంది అనమాట. లైక్ అన్లాక్డ్ ఫైలింగ్ ద క్యాబినెట్ అంటే ఒక దాంట్లో మీరు ఫైల్స్ అనేవి పెట్టుకున్నారు, దానికి లాక్ చేయకుండా మామూలుగా వెళ్ళిపోతే ఏమవుతుంది, ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకోవచ్చు అలా అనమాట. సో దానికి కూడా కొన్ని టూల్స్ యూస్ చేస్తాం టు ప్రొటెక్ట్ ఆర్ టు స్టాప్ దట్ హ్యాపెనింగ్, టు ప్రివెంట్ ఫర్దర్. సో స్కాన్స్ ద సో విడ్స్ ఆర్ ప్రిజ్మా క్లౌడ్ అనేది 2 టూల్స్ అనమాట విచ్ ఆర్ యూజ్డ్ బై ద కంపెనీస్. సో అవి ఏం చేస్తాయంటే క్లౌడ్ సెటప్స్ అనేవి స్కాన్ చేస్తాయి ఆటోమేటిక్గా, ఏమైనా సెక్యూరిటీ గ్యాప్స్ ఉన్నాయా, ఇంకేమైనా చేయొచ్చా అని సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి అవి చేస్తాయి అనమాట. సో ఆ టూల్స్ అనేది యూజ్ చేస్తారు క్లౌడ్ ఎర్రర్స్ని స్టాప్ చేయడానికి. సో ఇది అర్థమైందా, ఏమైనా డౌట్ ఉందా? సో సప్లై చైన్ అటాక్ అనమాట. సప్లై చైన్ అటాక్ అంటే సపోజ్ మీరు ఒక దాంట్లో మీ ఫోన్లోనే ఒక యాప్ని నమ్మారు, దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నారు, కానీ దానికి వైరస్ ఉంది, అది కానీ అది మీకు తెలీదు, అప్పుడు ఏమవుతుంది, ఫోన్ అనేది హ్యాంగ్ అవుతుంది, మీ డేటా అనేది మిస్యూజ్ వెళ్ళొచ్చు అలా. సో సప్లై చైన్ అటాక్ అంటే యూ విల్ ట్రస్ట్ ఫ్రమ్ ద నోన్ సోర్స్, ఓకే ఇది ఫ్రమ్ నోన్ సోర్స్ అని మీరు అనుకుంటారు. సో దాని నుంచి ఏమవుతుందంటే అటాకర్స్ నౌ టార్గెట్ ద థర్డ్ పార్టీ లైబ్రరీస్ అండ్ టూల్స్ దట్ డిపెండ్స్ ఆన్ ఏ. సో ఏదైతే యూస్ చేస్తుందో సమ్ లైబ్రరీస్ ఆర్ టూల్స్ని దాన్ని టార్గెట్ చేసుకుంటారు అనమాట ఈ అటాకర్స్ అనేవాళ్ళు. అంటే అటాకర్స్ అనేవాళ్ళు మనల్ని అటాక్ చేయాలి అంటే ఏదో కొత్తగా ఏదో క్రియేట్ చేసి ఏం చేయరు, మనం దేనైతే బాగా ట్రస్ట్ చేస్తున్నామో దాని మీదే వాళ్ళు టార్గెట్ చేసుకుంటారు. ఫస్ట్ ఏం చేయొచ్చు, హ్యాకర్ అనేవాడు ఒక పాపులర్ ఓపెన్ సోర్స్ లైబ్రరీ ఏదైతే ఉందో దాన్ని వాడు ఇన్ఫెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఏమవుతుంది, ఏ సిస్టమ్ అనేది దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇమాజిన్ లైక్ యూఆర్ ఇన్స్టాలింగ్ సమ్ సాఫ్ట్వేర్ ఇన్ యువర్ సిస్టమ్ ఆర్ డౌన్లోడింగ్ సమ్ యాప్ ఇన్ యువర్ మొబైల్ ఫోన్. సో అది ఏమనుకుంటారు మీకు, కానీ దాని బ్యాక్గ్రౌండ్ సంథింగ్ మలీషియస్ థింగ్ ఇన్ఫెక్టెడ్ అని మీకేం తెలియదు కదా, యూ విల్ జస్ట్ ఇన్స్టాల్ ఇట్ కదా. సో ఒకవేళ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయితే ఏమవుతుంది, ఏదైనా మన సిస్టమ్ ఆర్ ఫోన్ హ్యాక్ అవుతుంది, అంటే ఎవ్రీథింగ్ విల్ గెట్స్ కంట్రోల్ అండర్ ద అటాకర్. సో అటాకర్ అనేది యాక్సెస్ గెయిన్ చేస్తాడనమాట. సో డిఫెన్స్, దాన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు, ప్రతి దానికి అఫెండ్ చేయొచ్చు, డిఫెండ్ కూడా చేయొచ్చు అనమాట. సో ఈ అటాక్ కనుక అయితే కనుక దాన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు అనేది యూజింగ్ సింక్ అనమాట. సో ఈ సింక్ అనేది ఒక టూల్, దాన్ని యూజ్ చేసుకొని సో బిఫోర్ డూయింగ్ సంథింగ్ ఇన్స్టాలింగ్ ఆర్ ఎనీథింగ్ ఇట్ విల్ స్కాన్ ఆల్ ద లైబ్రరీస్ అనమాట. సో ఇందులో ఏమైనా ఇన్ఫెక్టెడ్ వైరస్ ఆర్ ఎలా ఏమైనా ఉందా, సమ్ అన్నోన్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా, మలీషియస్ థింగ్స్ ఏమైనా ఉన్నాయని అది స్కాన్ చేసి ప్రివెంట్ చేస్తుంది. అంటే వీక్నెసెస్ ఏమైనా ఉన్నాయని ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట. అర్థమైందో సప్లై చైన్ అటాక్ అంటే? సో ఈ టూల్స్ నేను ఆల్రెడీ డిస్కస్ చేసా ప్రతిదానికి. సో లకేరా గార్డ్, సో ఇది దేనికి, ఇది లకేరా గార్డ్ ఫస్ట్ ఫస్ట్ థ్రెట్ ఏం డిస్కస్ చేసుకున్నాం, అది దాన్ని ఏమంటారు, దాని టర్మ్ ఏంటి, ప్రాంప్ట్ ఇంజెక్షన్. ఆ ప్రాంప్ట్ ఇంజెక్షన్కి ఇదనమాట. సో విడ్స్ ప్రిస్మా క్లౌడ్ రిలేటెడ్ టు క్లౌడ్. సో కాంగ్ AWS గేట్వే దేనికి, అది ఏ కాన్సెప్ట్. I have given example of one app calling to the other app.
గూగుల్లో నా కాన్సెప్ట్ ఏంటి, అది ఎలా కాల్ అవుతుంది, దానికి ఒక టర్మ్ చెప్పాను నేను. ఇఫ్ స్విగ్గీ ఈస్ కాలింగ్ టు అదర్ యాప్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిహైండ్, వాట్ వి కాల్ దట్ టర్మ్? ఏపీఐ. సో ఏపీఐస్కి ఇది కాంగ్ ఏడబ్ల్యూఎస్ గేట్వే అనేది యూజ్ చేస్తాం. సో సింక్ అనేది దేనికి? సప్లై చైన్ అటాక్కి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టూల్స్ యూజ్డ్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అటాక్స్.